పడి పడనటువంటి దొంగలు 78 సంవత్సరాలు దోచుకున్న దొంగ లంజగొడుకులు తీన్మార్ మల్లన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకొక్కటే వాయిస్ ఇస్తున్నాం మేము. మీ బద్దలు బగారించే రోజులు వచ్చినాయి బిడ్డలారా. ఇంకా 75 సంవత్సరాలు మోసం చేసుకుంటా బీసీలని అన్ని రంగాలలో అణగదొక్కుంటా ఒక రెడ్డి వెలమ కమ్మ ఈ దొంగలు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ దాచుకున్నారు. డబ్బునంతా సంపాదించారు, ఆస్తులన్నా కాజేసిరు, ప్రతి దాంట్లో మోసం చేసిరు. నా కొడుకులారా, మిమ్ములని తీన్మార్ మల్లన్న ఈ కృష్ణా ఒబరాయిల్ పేరు మీద కృష్ణుని యొక్క పేరు మీద ఇక్కడ పెట్టిండు. తీన్మార్ మీద గంతులు వేయడము, తీన్మార్ మల్లన్నని మీ గుండెల మీద నిలబడి ఈ ప్రభుత్వాన్ని కూల్చుతాడని హెచ్చరిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు ఆయనను ఎక్కడనైనా అన్నారంటే మిమ్ములని తొక్కుకుంటా మీ ముందుకు పోతారా నా కొడుకులారా అని హెచ్చరిస్తున్నా. చీమల జగదీష్ యాదవ్ ఈ యొక్క బీసీ ఐక్యవేదిక కన్వీనర్ గా చెప్తున్నా. అరే దొంగ లంజా కొడుకులారా, ఇంతవరకు మీరు ఏం చేసిర్రా? మీరు ఎవరికి గొప్ప చెప్పిర్రా? మీ ప్రభుత్వాన్ని అంతా మీ జేబులో పెట్టుకొని, పోలీసు యంత్రాంగం మీ జేబులో పెట్టుకొని, న్యాయ వ్యవస్థను మీ జేబులో పెట్టుకొని, చట్టాన్ని అంబేద్కర్ రాసినటువంటి చట్టాన్ని కూడా మీరు బుట్టలో దాఖలు చేసుకొని రాజ్యాంగం అంటే మీ అయ్య సొమ్ము అనుకుంటుంటారా లంజా కొడుకులారా? మీరు చేసేదంతా దొంగల పాలన, దోపిడీ పాలన. ఈ దోపిడీ పాలన అంతం చేయడానికే తీన్మార్ మల్లన్న ఉద్భవించిండు. న్యాయం అనేది ఎక్కడ జరగలేదని చెప్తారా మీరు? అసలు జరగలేదా? ఎవడుకున్నది స్వతంత్రం ఏడొచ్చింది చూపించండి. ఈ దొంగ లంజగొడుకులకు వచ్చింది. ఏది ఒకడొక్కడు నక్సలైట్ ఎందుకు అయ్యారు? ఈ విధంగా ఎట్లు తయారయ్యారు? మీరు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో, ఈ దొంగలు చేస్తున్న వ్యవస్థలో కుటుంబం సర్వనాశనం అయింది. మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏమున్నాయి? మీరు ఇస్తున్నటువంటి వాగ్దానంలో ఏమన్నా అమలు చేసిరా? మీరు ఇండ్ల పోయి అండ్ల దుక్కుతారు, ఓన్లీ ఊసర వెల్లుల్లాగా మారుకుంటూ పార్టీలన్నీ మీరే. ఆ దొంగలను మీరు ఇండ్లు ఎందుకు చేర్చుకున్నారు? ఇళ్ళకి వెళ్ళి ఇంకో దాంట్లో చేస్తారు. అంటే మీరేనా పాలన చేస్తాడు? అయ్య పాలన, కొడుకు పాలన, పెళ్ళం పాలన, బొమ్మది పాలన మీరే నాయిగా. ఈ బీసీలు 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలది కాదా? తీన్మార్ మల్లన్న కూడా అదే పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి బయటకు వచ్చిండు కదా, మరి ఎందుకు వచ్చిండు? పార్టీని బతికిచ్చిండయా ఆయన. 42 నియోజకవర్గాలలో ప్రచారం చేస్తే 40 కాన్స్టిట్యున్సీలు గెలిచిండు. ఆయన వల్ల నీ ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి ఉద్యమకారులు, అలాంటి ప్రెస్ వాళ్ళు, అలాంటి యూట్యూబ్ ఛానళ్ళ పుణ్యాన ఇవాళ గద్దెకెక్కిండు రేవంత్ రెడ్డి గద్దెకెక్కిన తర్వాత మర్చిపోతున్నాడు. ఇలాంటి యువకులు 1486 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. మీ నుంచి రాలే. ఏ దొంగనా కొడుకులు మీరు తెలంగాణ కోసం పోరాడలేదు. మీ దొంగనా కొడుకుల పిల్లలు ఎవరు చావలేదు. మా పిల్లలు చనిపోయారు, మా వాళ్ళు చనిపోయారు. ఏది బెల్లి లలిత కాడ నుంచి, సాంబశివుడు కాడ నుంచి మొత్తము 1486 మందిని ప్రాణాలు బలిదానం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది బిడ్డ. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇంకా ఎవరు చేసినా కానీ బీసీల గురించి ద్రోహమే చేసింది తప్ప న్యాయం చేయలేదు. ఏదో రేవంత్ రెడ్డి మొదలు పెట్టాడు, సరే దానికి మేము సల్యూట్. కానీ మూడేసుకొని నువ్వు తెలంగాణ మేము బీసీలకు ఇస్తామంటే ఎట్లయితుంది? అది బీజేపీ వాళ్ళు ముస్లింల కలిపే వరకల్లా నీ చట్టం కేంద్రంలో ఎట్లా శాంక్షన్ అవుతుంది? 10% నువ్వు సపరేట్ ఇచ్చేసాయి. కాబట్టి అది కూడా నువ్వు ఏదో మోసమే చేస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఇక మీ పాలన చాలదు. రేపు రాబోయే దాంట్లో చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ రెడ్డిలని బుడ్డి కడుకోవాలా పోండి మీరుగా. ఇక మీరంతా బుడ్డి కడుకోవాలి. కాబట్టి ఈ రెడ్డిల యొక్క వ్యవస్థను కూల్చుతాం, 100 గజాల లోపు పాతి పెడతామని తెలియజేస్తున్నాం. వీదే శబదం చేస్తున్నాం నా కొడుకులారా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.